మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజు అయితే మనం రామాయపట్నం పోటీకి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. ఇక్కడైతే రైతులు అయితే పంటలు అయితే బాగా వేస్తున్నారు, అందరు వరే వేస్తున్నారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాగు అయితే చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడున్న రైతు ఎలా సాగు చేశారో తను మాట్లాడి తెలుసుకున్నాం. సో అదే విధంగా రైతు అయితే అక్కడ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ గట్టుల మీద అయితే మనం రైతు దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. రండి. మరి మా దగ్గర అయితే రైతు అయితే ఉన్నారు. సో ఎలా కూర్చున్నారు, మోడల్ సూపర్ మోడల్ అన్నట్టు చాలా మంచిగా కూర్చున్నారు పెద్దయినా. నమస్తే పెద్దయినా, మీ పేరేంటి? మామూలుగా వరి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సాగు చేస్తారు కదా పెద్దయ్య, మీరు ఎలా సాగు చేస్తారు ఒకసారి చెప్పరా? సాగా ముందు దున్నిస్తాం. ఓకే, దున్నిస్తాం 2 సార్లు దున్నిస్తాం. దున్నిచ్చి శంగలు వేసుకుంటాం చుట్టూ. ఓకే, పారట్లు వేస్తామా. ఆ దున్నినాక నారు పోసుకుంటాం. ఓకే, నారు పోసుకుంటాము. నారు పోసుకున్నాక నెల రోజులు నారు బాగా సాగుతాం. ముందు చల్లి ఆమెను ముందు చల్లినాక ఆ నారు పెరిగి నాటు వేసుకుంటాం. ఓకే, పెరుక్కొని నాటు వేస్తాం. నాటు వేసినాక ఇక మళ్ళీ ముందులు కుట్టుకుంటా అన్ని వండుకుంటా అట్లా చేస్తాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. అదే విధంగా మీరు ఏ రైస్ వేస్తారు? మేము ఇది పెద్ద జీలకర్ర. ఓకే, జీలకర్ర ఉడ్లు నెల్లూరు జీలకర్ర అని ఉంది. అది 3.5 నెలల పంట. ఓకే, ఇది 5 నెలల పంట. లాభం ఉంటుందా? లాభం ఉండేది ఉంటుందో సగమే. ఇప్పుడు 4 ఎకరాలు చేసినాడుకో, వాడికి 4 ఎకరాలు చేసిన వాడికి 100 కట్ట అవుతుంది. అరకట్ట ఇప్పుడు ఇది 30 సెంట్లు 10 కట్టలు అవుతుంది. ఇది నాది, ఇది ఆ పిల్లకయ్యా. ఓకే, మీయేనా? నా సొంతం. ఓకే, అయ్యి పంటలు అనేది అది పండించేది. అంటే వరే వేస్తారు, ఇంకేమైనా వేస్తూ ఉంటారు పంటలు? ఏం చేయదు, మీరు వరే పండిస్తారు ఎక్కువ? వరే పండిస్తాం. మాకు చెరువు నీళ్ళు కదా. ఓకే, ఇక్కడ చెరువు ఉంది. ఆ చెరువు నీళ్ళే. ఓకే, ఈ మోటార్లు పెట్టిన వాళ్ళు 2 కాళ్ళు వేసుకుంటారు. ఓకే, మీకు పట్నే రామాయపట్నం కూడా ఉంది కదా, వాటర్ వస్తుంటాయి కదా? ఆ వాటర్ మాకు బండికి రాదు కదా చాలక. ఓకే, వాళ్ళు అటు పోతే మా ఇటు వస్తాయి. అది రామపట్నానికి ఆ చెరువు చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, దీనికి వచ్చే చెరువుని రామపట్నం వేస్తారంట. అవునా? పైపులు వేసి. ఓకే, మళ్ళీ ఇటు ఏమంటే గ్యాస్ పైపులు పడుతుంది. ఓకే, పెద్దనే ఇక్కడ హైవే వేసారు కదా, రోడ్డు. ఇది కూడా మీదేనా? ఈ పొలం కూడా మీదేనా? అంతా ఇదే. ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇక్కడ పొలం వేసారా? వేసినారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ రోడ్డు పడ్డాక వేయొద్దని డబ్బు ఇస్తున్నారు. ఇచ్చారా డబ్బులు? మొత్తం ఎకరాకి 23 లక్షలు ఇస్తున్నారు. కొంతమంది ఇయ్యలే పొలాలు. పెద్దనే ఇంత బాగా పంటలు పండించుకుంటూ వాళ్ళు అడిగితే మీరు ఇవ్వడం, అసలు మీరు ఇప్పుడు ఇస్తానంటున్నారా ఇవ్వనంటున్నారా? కొంతమంది ఇస్తానంటున్నారు, కొంతమంది డబ్బు పడదు. ఇదంతా అటు పొలం అంతా. ఓకే, పొలం అంతా బడి ఉంది. అటు రావూరు అని చూడు. ఓకే, రావూరు. ఆ రావూరు కానించి కొట్టుకుంటూ వస్తుంది, అంత డబ్బు కట్టేస్తుంది. ఓకే, కొంతమంది ధనుకులు ముట్టుకు ఇయ్యలే. ఇంకా మీరు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు మేము దీంతో కాలక్షేపం. మాకు ఆ పట్టా భూములు కొత్త చుక్కల భూములు రాను అంటున్నాయి అంత. ఓకే, మరి ఇంకోటి ఇక్కడైతే ఇస్తారా ఏమన్నా? అందరైనా ఇద్దా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పొలాలు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇంకో ప్లేస్ లో మీకు కల్పించారనుకో, అప్పుడు మీరు అక్కడ పొలాలు వేసుకొని బతుకుతారు కదా, రైతులు కదా. నిజంగా ఈ చేవూరు గ్రామస్తులు అందరూ చాలా బాధపడుతున్నారండి. అబ్బా బాధ. ఒక ఆయన దాగినా మొన్న చనిపోయారు, వినోద్ గారు. అవును, అక్కడ కలరామ కాడికి పోయినాడు. అవతల పడ్డి శివునికి యువతల పడ్డి ఆయనకి పడలా. అయ్యో, మళ్ళీ కలెక్టర్ కాడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే కాడికి పోయినాడు. అన్నీ చేసినాడు. మొత్తం ఈడియాలు తీసుకున్నాడు. ఆయనే తీసుకొని ఇక కాదులని చెప్పి ఉరి పోసుకున్నాడు. ఆయన గురించి ఇంకా 10 మంది కూడా చేస్తారు అని ఈ నుంచి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే ముందు కూడా చెప్పినారు. అందరికీ చెప్పినారు. పోలీసు వాళ్ళు, ఎస్సీ, డిఎస్పీ అంతా కూడా ఇచ్చినారు. 4 లారీలు వచ్చినాయి అన్నమాట. సో వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకున్నాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం మీ సుమన్ టీవీకి అందుకోరు. కెమెరామెన్ తిరుపతితో నేను మీ శివకుమారి.